అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిత్యం ట్రెండింగ్లో ఉంటున్నటువంటి వ్యక్తి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. సీమ పౌరుషం అని చాలా రోజులు అంటే జరుగుతున్న పరిణామాలు చాలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది గతంలో కూడా అమరావతి ఇలా కాకుండా మరి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? ఈరోజు వచ్చేసి కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయని చెప్పేసి మా ప్రభుత్వంలో కదా అది మొదలుపెట్టినది. అలాంటి ప్యాకేజ్ కన్నా మీరు ఇప్పగలిగితే, మీకు చేతన ఇప్పగలిగితే నేను ఆ ఊరు ప్రచారాన్ని కూడా పోయి ఎక్కడెక్కడో కేరళ ప్రాంతంలో పోయి 3 రాజధానులు అన్నారు. అది ఎక్కడ అత్తపత్త లేకుండా చాలా మందికి మా దరిద్రమే అది. అంటే తిట్టడానికే మీ మంత్రులందరూ కూడా ఎక్స్పర్ట్ వాళ్ళని. కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకి మీరు అధికారంలో ఉండి కూడా ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏంది ఏదో మొరుగుతే లోకేష్ చంద్రబాబు రెండు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏంది నేను కార్యకర్తలకి ధైర్యాన్ని ఇస్తున్నారా లేకుంటే ప్రజల్ని? అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిత్యం ట్రెండింగ్లో ఉంటున్నటువంటి వ్యక్తి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అంటూ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏకంగా సీమ పౌరుషం అంటూ కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా సీమ నాయకులు ఏమాత్రం స్పందించడం లేదు, సీమ పౌరుషం లేదా అంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మరి మనతో పాటు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. మొత్తం ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్తున్నాయి, ముఖ్యంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అసలు సీమ పౌరుషం అని చాలా రోజుల తర్వాత మీరు అన్నితో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, కానీ ఇటీవల సీమ పౌరుషం అనే వర్డ్ తీసుకొని మాట్లాడారు. ఎందుకు ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? మొత్తం అంటే జరుగుతున్న పరిణామాలు చాలా బాధించాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో యాజ్ ఏ సీఎం ఆఫ్ తెలంగాణ ఆయన మాట్లాడిన పద్ధతి, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 4 గోడల మధ్య మాట్లాడి సెంట్రల్ని ఒప్పించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది నేను ఆపిచ్చాను అనేది ఆయన వర్షన్. సో అది నాకు చాలా బాధించాయి. సరే మీ ఇద్దరి మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయి ఏమున్నాయని ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఇంకెన్నాళ్ళు ఈ విధంగా చేస్తూ అంటారు అనే దాని మీద నాకు చాలా బాధించి మాట్లాడు. సరే సీమ పౌరుషం ఎందుకు ఇదంటే గతంలో చూసినామంటే ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ చూసినామంటే విభజన ఆంధ్రప్రదేశ్ కాకముందు ఈ ప్రాంతం గురించి ఇక్కడ నీటి దానిల గురించి చాలామంది గొడవపన్న సందర్భం, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా జెంట్ లీడర్స్ అందరూ కూడా గొడవపన్న సందర్భం మనం చూసినాం. ఆ సందర్భంలో నీటి పంపకం కోసం, ఎందుకంటే రాయలసీమలో ఈరోజు చూసినామంటే హార్టికల్చర్ ఉంది, అంటే ఆ నీరు వల్లనే కొద్దిగా హార్టికల్చర్, లేదంటే ఇక్కడ ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లా DDP డిస్ట్రిక్ట్ డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉండేది. ఒక 30 సంవత్సరాల్లో చూస్తే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే కూడా 1-2 సంవత్సరాలు తప్ప ఎప్పుడు కూడా యావరేజ్ రెయిన్ఫాల్ రాలేదు ఇక్కడ. సో అలాంటి ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు చాలామంది నాయకులు కేవలం పదవుల కోసమో ఇంకో దానికోసమో మాట్లాడకపోవడం నన్ను బాధించింది. అందుకు ఈ సీమ పౌరుషం అని చెప్పుకొని ఎందుకు తిరగలం మనమంతా, అదంతా అవుట్డేటెడ్ టాపిక్. మేమంతా ఉప్పు కారాలు తినడానికి తర్వాత సఫర్ కావడానికి తప్ప ఈ ప్రాంతం గురించి మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మీరు చూసినారు అంటే మన అనంతపురం జిల్లాలో వెనుకబడి జిల్లాలో వచ్చినటువంటి ఎయిమ్స్ పోయింది, తీసుకుపోయి గుంటూరు ప్రాంతంలో పెట్టినారు. సరే ఆ ప్రాంతానికి నువ్వేమైనా చేయాలంటే చెయ్యి, కానీ ఇక్కడిది తీసుకొని పోయి అక్కడ పెట్టకూడదు అనేది నా ఆలోచన. కడప జిల్లాలో JSW స్టీల్ ప్లాంట్ దాన్ని కూడా పోయింది. కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి హైకోర్టు పోయింది, అదేవిధంగా లా యూనివర్సిటీ పోయింది. అన్నీ తీసుకొని పోయి ఒక ప్రాంతానికి పెడుతున్నాం. గతంలో మనం వచ్చినది అదే పద్ధతిలో కదా బయటకు వచ్చినది, అంతా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టిన తర్వాత మనం అందరం కూడా బయటికి రావడం జరిగింది. సరే మీరే చంద్రబాబు నాయుడు ఏ విధంగా బయటకు వచ్చినాడనే తర్వాత విషయం, ఎందుకు వచ్చినాడు హైదరాబాద్ నుంచి రాత్రి అనేది తర్వాత విషయం. నేను ఈరోజు ఆ రాజకీయం దాని గురించి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో అయితే
మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఇప్పుడైనా మాట్లాడండి అని చెప్పి. మీరు నిన్న చూసినారు జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో ఇది ఎంత పెట్టినా కానీ ఇక్కడ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టినాక ఆ రిటర్న్ సరిగ్గా రాదు అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడడం జరిగింది. రెండో విడత భూ సమీకరణకు మొదటిదే చేయలేదు, ఇది డెవలప్మెంట్ చేసిన తర్వాత రెండో దానికి పోయినా కూడా ఆశ్చర్యం ఉంటుందని చెప్పి మొత్తం బ్యానర్ ఐటమ్ అంతా అదే తీసుకున్నారు. గతంలో కూడా అమరావతిలో కాకుండా 3 భాగాలుగా ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు కూడా మొత్తం గగ్గోలు పెట్టినారు. మరి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అనే ఆవేదనతో నేను కఠినంగా మాట్లాడిన మాట వాస్తవం. ఖచ్చితంగా ఇప్పటికీ దానికి స్టిక్ అనేది. మేమంతా కూడా అంటే మీరు గత గవర్నమెంట్లో కూడా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న అంశాలు ఏవి ప్రస్తావనకు తీసుకురాలేదు, అది యాక్షన్ లేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజు వచ్చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయని చెప్పేసి కూటమి నాయకులు ఆరోపిస్తారు. డెఫినెట్గా మా ప్రభుత్వంలో కదా అది మొదలుపెట్టినది. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చినది జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చినది. ఇప్పుడు నా నియోజకవర్గంలో చూస్తే నేను జిల్లేడబండ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. 700 కోట్ల రూపాయలతో స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. 300 కోట్ల రూపాయలతో పని కూడా అయిపోయింది. ఇంకా 100 crores ల్యాండ్ అక్విజిషన్ పంపించినాం. అప్పుడు ఏం చేసినారు, ఇదే కూటమి నాయకులు వచ్చి అక్కడ పొర్రాలపల్లి గ్రామస్తుల్ని అందరినీ కూడా పిలిచి మేము ఇంతకంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తాము, ఇంతకంటే బాగా చేస్తాము. 2 ఏళ్ళు అవుతుంది. ప్యాకేజీకి రామానాయుడు దగ్గరికి పిలుచుకొని పోవడం, నిమ్మల రామానాయుడు దగ్గర మాట్లాడి రావడం, ఇంతవరకు ప్యాకేజ్ రాలేదు. నేనేమన్నాను, నేను ఈరోజు కూడా మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మేము ఆ రోజు చెప్పిన ప్యాకేజ్ కంటే వాళ్ళు ఏమంటున్నారు, పొడవలు మా ఊరిని అందరినీ తీసేసుకుని ఒక్కొరికి 10 లక్షలు రావాలంటున్నారు. అలాంటి ప్యాకేజ్ కన్నా మీరు ఇప్పగలిగితే, మీకు చేతనే ఇప్పగలిగితే నేను ఆ ఊరికి ప్రచారాన్ని కూడా పోను. నా వల్ల చేత కాలేదన్నారు కదా, మీరు చేసి చూపిస్తామన్నారు కదా. కూటమి నాయకులు అందరూ పోయినారు, దాంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ పోయినారు. నేను కన్నా వాళ్ళు కన్నా ఆ పని చేపిస్తే నేను ఆ ఊర్లో ప్రచారం కూడా చేయను. మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసుకోండి ఓట్లు. ఎందుకు ప్రజలు మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు? ఈ ప్రాంతానికి జరగాల్సిన న్యాయం నీటి వనరుల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? నీళ్లు లేకపోతే ఈ ప్రాంతంలో ఇంక అందరూ ఎడారే. మీరు అంతకుముందు కూడా చూడండి, బెంగళూరులో కన్నా ఇళ్లలో పని చేసేవాళ్ళు కానీ, కాలువలు ఎత్తేసేవాళ్ళు కానీ, కూలి పనులు చేసేవాళ్ళు అందరూ కూడా అనంతపురం జిల్లా వాసులే ఉంటారు. నీకు కదిరీను మా ముదుగుబ్బ లాంటి ప్రాంతంలో ఎక్కడెక్కడో కేరళ ప్రాంతంలో పోయి అడుక్కొని తింటుంటారు, బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ దౌర్భాగ్యం వచ్చింది? సో ఇక్కడ పనులు లేకనే కదా. సో ఈ పనులు రావాలంటే ఖచ్చితంగా వాటర్ ఉంటేనే రైతు పనులు, కూలి పనులు, ఏదో ఒక పనులు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అది ఎక్కడ అత్తపత్త లేకుండా పోయింది. మరొకటి కడప స్టీల్ అన్నారు, దాని మీద JSW తీసుకొని వచ్చినాము, దాని మీద శంకుస్థాపన చేశారు, పత్తా లేకుండా. అదే అండి, చాలా మందికి మా దరిద్రమే అది. మేము ఏ పని చేసినామో కూడా చెప్పుకోలేనంత పరిస్థితులలో ఉండిపోయినాం. అదే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు ఇప్పటికి 20 ప్రెస్ మీట్లు ఎన్నో పెట్టినాడు. రోజు 2.5 గంట ప్రెస్ మీట్ పెట్టుకొని మొత్తుకొని చెప్తున్నాం. ఇది ఆ విషయం అప్పుడే చెప్పింటే ఇంత దరిద్రం ఉండేది కాదు మాకు. నేను చెప్తున్నాను కదా, ఎంతమందికి తెలుసు ఈ నియోజకవర్గ ప్రజల్లో అక్కడ ఒకటి జిల్లేడబండ ప్రాజెక్ట్ ఒకటి 700 కోట్ల రూపాయలతో పని జరుగుతుంది, ఎంతమందికి తెలుసు? ఈ జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా. ఎందుకంటే చేసిన పనులు చెప్పుకోలేకపోయారు. అంటే తిట్టడానికే మీ మంత్రులందరూ కూడా సమయం అంతా ఎక్స్పర్ట్ వాళ్ళని తిట్టడానికి సరిపోయింది అనేది, అలతో కూడినటువంటి తిట్టడానికి. నేను సింపుల్ తింటాను, దాని గురించి కూడా నేను మళ్ళీ వస్తాను. బేసిక్ ఏంటంటే, మేము ఎక్కడైతే వెళ్ళి శంకుస్థాపనలు చేయాలో, ఏ ప్రాంతానికి పోవాలో, ఆ 2 years టైంలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో వచ్చి మా మనుషులు కూడా తిరగలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు తన ఆఫీస్ నుంచే దాన్ని అందరినీ కూడా వర్చువల్గా ఓపెన్ చేసుకుంటూ రావడం జరిగింది. దానివల్ల మేము ప్రాక్టికల్ అక్కడికి పోలేని పరిస్థితి. అందుకు ఆ టైంలో మేము చేయాల్సిన అభివృద్ధి కానీ, చేసిన అభివృద్ధి కానీ చెప్పుకోలేని పరిస్థితులు. సో మీరు అంటున్న ఏవైతే అంటున్నారో బూతులు గీతులు అని, దాన్ని ఇంకో ప్రశ్నలో నేను మొత్తం కావాలంటే చెప్తా, ఎక్కడి నుంచి ఏ విధంగా ఎవరు ఏ విధంగా విక్టిమ్ కార్డు ప్లే చేసినారు అనేది కూడా నేను చెప్తాను. కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. ఎందుకు నేను సింపుల్ తింటాం, ఆల్మట్టి డ్యామ్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కట్టారు. ఇప్పుడు దాన్ని ఎత్తు పెంచుతున్నారు. అయినా కానీ మాట్లాడలేని పరిస్థితి, అయినా కానీ ప్రశ్నించలేని పరిస్థితులలో ఉన్నామంటే అంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలా? ఇట్స్ మై రా. ఈరోజు నా ఇంటి కోసం మాట్లా నేను సింపుల్ థింగ్ చెప్తా. మన దీపక్ రెడ్డి మాట్లాడినాడు, నాకు జీతాల వల్ల అని తన కోసం మాట్లాడినాడు. 2 రోజుల్లో జీతాలు వేసినాడు కదా, జీవో ఇచ్చినాడు కదా, రిలీజ్ చేసినాడు కదా, 20 lakhs ఎంతో రిలీజ్ చేసినాడు కదా. ఈరోజు నా ఇంటి కోసం మాట్లాడలే కదా, నా ప్రాంతం గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం గురించి మాట్లాడుతున్నా. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మేము మిగతా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, నేను మాట్లాడినది తప్ప కరెక్టా? మాకు వచ్చిన ఎయిమ్స్ పోయిందా లేదా?
ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకి మీరు అధికారంలో ఉండి కూడా ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. ఈ రోజు ఖర్చు పెట్టిన దాని మీద కూడా ఓపెన్ డిబేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓపెన్ డిబేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏంది ఏదో మురుగుతే లోకేష్ చంద్రబాబు 2 బిస్కెట్లు ఎత్తా అంటారు పోతా అంటాడు. ఆయన దానికి కూడా వాల్యూ ఇవ్వడన్నా చూస్తా అంటాడు. నేను సింపుల్ థింగ్ చెప్పిన వాళ్ళ అన్న ఉన్నా కానీ దివాకర్ రెడ్డి రాజకీయాలు యాక్టివ్గా ఉన్నా కానీ ఈ ప్రాంతం గురించి మాట్లాడింది. ఈరోజు ఆ టైప్లో రాజకీయాలు ఎవడు చేయటం లేదు అని నేను అంటున్నాను. ఈరోజు నేను అనేది ఏంది, గతంలో కూడా పోతిరెడ్డిపాడు 40,000 క్యూసెక్స్కి పెంచినప్పుడు కూడా నా దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్స్ ఉన్నాయి. దేవినేని ఉమాబాయ్ ప్రకాశం బ్రిడ్జ్ మీద ధర్నా చేసినాడా లేదా కనుక్కోండి. ధర్నా చేసి ర్యాలీ చేసి అక్కడ ఇవ్వకూడదు కానీ రాజశేఖర్ చేసి చూపించినాడా లేదా? జలయజ్ఞము అది ధనయజ్ఞం అని చెప్పినారా లేదా తెలుగుదేశం పార్టీ? ఈరోజు అదే జలయజ్ఞం ధనయజ్ఞాన్ని కూడా వీళ్ళకి మళ్ళీ మేము కంప్లీట్ చేసినామనే కదా రంగులు కొట్టుకుంటే అందరూ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద దగ్గర 800 కోట్లు ఖర్చు పెట్టినాడు. అది నీకు నాకు ఎవరికి తెలియని ప్రజలు కూడా తెలియని అంశంగా మారిపోయింది అంతే. సో ఇవి మేము చేసినది మేము చెప్పుకోలేకపోవడం మా దౌర్భాగ్యం. ఇప్పుడు చంద్రబాబు లాగా మేము చెప్పలేం కదా. ఆయన వచ్చి మీటింగ్లో పెట్టి లండన్లో నేను వస్తానే నా మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టినారు అంతా నేను డైమండ్ ఏమైనా అడుగుతానేమో అని చెప్పేసి తను కట్టని హైదరాబాద్ని నేనే కట్టానంటాడు, తను కట్టని ఎయిర్పోర్ట్ని నేనే కట్టానంటాడు, రింగ్ రోడ్ని నేనే కట్టామంటాడు. ఇవన్నీ ఫన్నీగా ఉంటాయి కదా. ఏ రోజైనా గాంధీ ఇప్పుడు నీకు స్వతంత్రం ఎవరు తెచ్చినారంటే ఏం చెప్తాం చెప్పు? ఎవరి పేరు చెప్తారు? గాంధీ అప్పుడు చేసినాడు, స్వతంత్ర పోరాటం చేసినాడు వచ్చిందని. ఇప్పుడు ఆ విధంగా ఇతను చేసింటే చంద్రబాబు పేరు చెప్తారు కదా, నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? సో దీస్ ఆర్ ఆల్ ఊరికనే ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు. ఆ నేరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వివిధ వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే సార్. ఇప్పుడు మీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు, భారీ మెజారిటీ ఇచ్చారు. మీరు ఆ యాక్స్పెక్ట్ కాకుండా మీరు పక్కదావుకి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు తిట్టుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎవరికి లాభం? నేను అడిగాను తిట్టుకునే దానిల గురించి ఒక 10 నిమిషాలు లాస్ట్లో చెప్తా. ఒక విషయం సార్, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. తిట్టుకునే విషయం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మీ జగన్మోహన్ రెడ్డి గతంలో మా మంత్రులు మాట్లాడారు, మీకు ఒక సీనియర్ మీ పార్టీలో ఒక లీడరే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ పర్సనల్గా అయితే చెప్తున్నది ఒకటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రులు మాట్లాడారు, ఇప్పుడు మా నాయకుడు కూడా మళ్ళీ అదే రకంగా రప్ప అని కానీ ఇటువంటివన్నీ మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. ఏంది ఏం ఇండికేషన్ ఇవ్వబోతున్నారు? ఏం ఇండికేషన్ నాకు అర్థం కావట్లేదు. రప్ప అనే దాంట్లో వచ్చిన తప్పు అని మీరు అంటున్నారు. మొన్న కూడా బర్త్డేకి నిన్న కూడా కోసినారు, కోడిక తలకాయ కోసినారని కేసు పెట్టినారు, ఇది కోసినారని చెప్పినారు. మనుషుల్నే నడి రోడ్డు మీద నరికినారండి. నడి రోడ్డు మీద మనుషుల్ని నరికినారు. అది లాంటి డిస్టర్బెన్స్ అవుతుందా? బర్త్డే సెలబ్రేషన్స్ జరపడంలో దాంట్లో మేకపోతునో ఇంకోటో నరకడంలో జరిగింది. నీకు ఇంకోటి తెలుసా? దాని మీద వెపన్స్ కేసు కట్టినారు. వెపన్స్ కేసు కట్టి మా కాన్స్టిట్యున్సీలో కూడా 4 గ్రామాల్లో పెట్టినారు. దాన్ని రోడ్డు మీద నడిపించేది ఇవన్నీ గతంలో జరగలేదా? ఇదే దాంట్లో సత్య గెలిచినప్పుడు మా నియోజకవర్గంలోని మెయిన్ రోడ్డు మీద పొట్టేల తలాలు నరికినారా లేదా? ఆ రోజు లేవా కేసులు? అంటే హోమ్ మినిస్టర్కి తన వర్షన్ మాత్రమే వెళ్ళాలి, ఇంక జనాలు గతంలో జరిగినది ఏందే కానీ వెళ్ళకూడదు ఇది అనే పర్సన్ లేకుంటే ఎట్లా? రప్ప అనే దాంట్లో ఏం తప్పుంది నాకు అర్థమే కావటం లేదు. ఏం దాంట్లో చంపుతామన్నారా, నరుకుతామన్నారా, ఏమన్నారా? మేం కాదు కదా అనేది. లోకేష్ అన్నాడు కదా, మీరు 16 కేసుల కంటే తక్కువ ఉంటే, నాకు 25 కేసులు ఉన్నాయి, మీరు తక్కువ ఉంటే మీకు పదవులు రావనేది ఎవరు? లోకేష్ కదా. మేమంటాం లేదే ఆ మాట. మీరు కేసులు పెట్టించుకోండి, ఇది చేయండి అని చెప్పి మేము ఎక్కడ మాట్లాడటం లేదే. అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కేసులు ఉంటేనే మ్యాండేటరీ పదవులు రావడానికి అంటారా? అంతే కదా. నేనుగా చెప్పినది, లోకేష్ చెప్పినాడు ఆ మాట. పదవులకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా కేసులు ఉండాలి. నాకు తక్కువ కేసులు, నా మీద 25 ఉన్నాయి, మీరు నాకంటే తక్కువ కేసులు ఉండకూడదనే కదా రెచ్చగొట్టినాడు ఆ రోజు. సింపుల్. మేమంతా చదువుకోండి ఆయన, ఇది చేసుకోండి ఆయన అని మేమంటా అంటే ఆయన కేసులు పెట్టుకోండి ఆయన అన్నాడు. వాళ్ళకేమిటది? కేసులు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ గారు. సార్ వైసీపీ అధినేత మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఉందో అధికారులు ఎక్కడున్నా వదిలిపెట్టం ఇంకోటి ఈ రకంగా మాట్లాడే భాష ఎవరికి ఏం ఇండికేట్ చేయబోతున్నారు? ముఖ్యంగా మీ కార్యకర్తలకి ధైర్యాన్ని ఇస్తున్నారా లేకుంటే ప్రజల్ని మరొకసారి? ఎందుకంటే ఇప్పటికే అధికారం కోల్పోయినటువంటి నేపథ్యం, గతంలో మాట్లాడినటువంటి భాష కావచ్చు, లేదంటే అనేక రకాలుగా మీకు అయితే ఓటమి అనేది మీరు చవి చూశారు. మరి మరొకసారి ఈ రకమైనటువంటి ఏం ఇండికేషన్? నేను ఒక సింపుల్ థింగ్, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఉద్యోగస్తులు తప్పు లేకుండా కూడా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అందరూ అకౌంటబుల్ లేక వస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు. దానికి మేము ఒక యాప్ కూడా పెట్టాము. ఎందుకంటే నువ్వు నేను మర్చిపోవచ్చు, కానీ నీకు జరిగిన అన్యాయాన్ని ఎవరైనా వల్ల నష్టం జరిగితే అది ఎంట్రీ చేయండి, ఎక్కడున్నా కానీ దాని మీద విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పినాము. ఇప్పటికీ దాని మీద కట్టుబడి ఉన్నాము. ఎందుకంటే ప్రతి చోట కూడా జరిగేది ఇలాగే జరుగుతున్నాయి. ఒక 2 ఇష్యూస్ జరిగితే మా వాళ్ళ మీద
ఒక కేసు కడతారు, వాళ్ళ మీద ఒక కేసు కడతారు. వాళ్ళు ఇది ఏమి చేసినా కానీ వాళ్ళ మీద సార్ బెయిల్. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పి కదా సార్ కూటమి నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. సాక్షాత్ ఈరోజు హోమ్ మినిస్టర్ కూడా నన్ను ఏకంగా ఆడ డీజీపీని కలవడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి తను మాట్లాడారు. ఏమి ఇప్పుడు మాకు రోజు ఇస్తున్నారా డీజీపీని కలవడానికి? ఆమెకు అప్పుడు కాదు డీజీపీ, ఇప్పుడు కూడా కలవలేదు ఆమె డీజీపీని. యాజ్ హోమ్ మినిస్టర్కి ఇప్పుడు కూడా కలవలేదు. ఎవరైనా కానీ కలవాలి అనుకుంటే కానీ ఈమె చేతుల్లో ఏముంటుంది చెప్పండి? లా అండ్ ఆర్డర్ ఈమె చేతుల్లో లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఏమైనా కానీ ఈ విధంగా ఈ లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ కానీ లేకుంటే గొడవలు లేకుండా చూడడానికి ఆమె తీసుకున్న చర్య ఒక్కటి చెప్పమనండి. ఎప్పుడు చూసినా మా మీద ఏడుపు తప్ప, వైసీపీ మీద ఏడుపు తప్ప. షీఈ్ ఇన్ క్యాబినెట్, హోమ్ మినిస్టర్గా ఉంది. క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలి, ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాం, వీటి గురించి మాట్లాడకుండా మా మీద పడి ఏడుస్తే ఏముంటుంది? మా మీద ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ జగన్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నారు కదా. మనం ఎక్కడో చూశారు, నేను ప్రియాంక గాంధీ చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఏదో నెహ్రూ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉండంటే ఆమె చెప్పింది నేను నా పార్లమెంట్లో ఎక్కడో ఏమనింది, ఒక 4 గంటల 40 గంటల 4 రోజుల ఎన్ని రోజులు కావాలంటే అన్ని తీసుకుందాం, లెటర్స్ ఎండ్ రిగార్డింగ్ నెహ్రూ, దేశ సమస్యల గురించి మాట్లాడదామని. ఇప్పుడు కూడా మేము అదే అంటున్నాం, జగన్ రెడ్డి గురించి ఏం మాట్లాడతారో ఒక 10 రోజులు పెట్టుకొని మేము ఏదన్నా చేసినామన్నీ మాట్లాడండి. దాని తర్వాతనే ఇక్కడ జనాల గురించి ఆలోచించండి, ఈ రాష్ట్రం గురించి ఆలోచించండి. రోజు చిడతలు కొట్టుకుంటూ పోతుంటే మనం బాగుంది అనుకుంటా అంటే కాదు. ఈరోజు ఇక్కడ రైతాంగం పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద ఏ విధంగా పోస్తున్నారని, మొత్తం మార్కెట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేయకపోవడం మొత్తం ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి. సరే, మరొక అంశం ఇప్పుడు కంటిన్యూ దీనికి, ఎందుకంటే సీఎం పౌరుషం అనేది అంశం మాట్లాడారు మీరు. ఇప్పుడైతే మాత్రం ఒక వేదిక అనేది చర్చకి ఒకవేళ రమ్మని ఇన్వైట్ చేస్తే, ఒక వేదిక దొరికితే మాత్రం మీరు ఈ చర్చా వేదికలో బహిరంగ డెఫినెట్గా ఏ చర్చా వేదికైనా సరే మన ప్రాంతానికి జరుగుతున్న ఇబ్బంది గురించి, నష్టాల గురించి, జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి నేను సిద్ధం. దీంట్లో క్లియర్ కట్గా ఉన్న నిధులన్నీ కూడా వెనుకబడి జిల్లాలో అనేటువంటి రాయలసీమ ప్రాంతము, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, దీనికి రావాల్సిన డబ్బులు ఏమైనాయి, నిధులు ఏమైనాయి, మాట్లాడిచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి ఏ వేదిక మీద అయినా సరే నేను మాట్లాడడానికి సిద్ధం. ఐఎమ్ నాట్ గుడ్ అట్ స్టాటిస్టిక్స్, కానీ ప్రపంచానికి తెలిసిన విధంగా లేకుంటే సామాన్యులకు తెలిసిన విధంగా ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టం గురించి అయితే వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా అటు ఏ విధంగా ఎప్పుడైనా సరే దాని గురించి మాట్లాడాలి. పర్సనల్ యావిగేషన్ అంటూ ఏం లేదు, నథింగ్. నేను ఇంతకుముందు చెప్పా కదా, దీపక్ రెడ్డి తనకు శాలరీ లేదని అంత గట్టిగా కొట్లాడు, ఐఏఎస్ల మీద జీతం వేయించుకోండి. ఇప్పుడు నేను కొట్లాడడం వల్ల నాకేం రాదు కదా, నా ప్రాంతానికి మేలు జరుగుతుందని నా భావన, అంతకంటే వేరేదేం లేదు. అదే దాన్ని అమరావతి ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు పెడుతున్నారు, డబ్బులు పెడుతున్నారు. అమరావతి ప్రాంతంలో దాన్ని రాజధాని చేయాలి అని చెప్పేసి ఒక 5-6 సార్లు ఇప్పటికి అమిత్ షాని కలిసినాడు. ఎప్పుడు పోయినా అంటే లోపల ఏం మాట్లాడుకుంటున్నాడు తెలియదు, కానీ బయటకైతే అదే చెప్తున్నాడు, దీనికి ఇట్లా చేయాలా, అమరావతికి 30,000 కోట్లు ఇవ్వండి, 40,000 కోట్లు ఇవ్వండి అని నిర్మలా సీతారామన్ కలిసినట్టు. కానీ ఇట్లా వస్తున్నాయి. ఎందుకు ఈ ప్రాంతానికి ఎందుకు నువ్వు అడగటం లేదు అని నేను అంటున్నా. నీకున్న మొత్తం లింక్స్ కానీ, నీకున్న అన్ని కాంటాక్ట్స్ కానీ, నీకు మించిన వాళ్ళు లేరు, మొత్తం సీనియర్ నువ్వే అంటున్నావు. ఎందుకు ఈ ప్రాంతానికి ఒక స్టీల్ ప్లాంట్ తీసుకొని రావడానికి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్తో ఆగిపోయింది అంటున్నాము, దాన్ని మళ్ళీ ఓపెన్ చేయించేసి ఎందుకు మళ్ళీ ఆ పనిని ముందుకు తీసుకోలేకపోతున్నావు? వాళ్ళు అంటున్నది అదే సార్, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి. ఎక్కడ జరుగుతుంది? జరగటం లేదనేది కదా మా ఆవేదన. నేనేమంటాను, ఇదే నష్టం కన్నా గోదావరి జిల్లాలకు జరిగితే వాళ్ళు ఊరుకుండే వాళ్ళు కాదు, ఇదే నష్టము కృష్ణా వాళ్ళకి జరిగినా ఊరుకుండే వాళ్ళు కాదు. మా రాయలసీమ ప్రాంతంలో మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? దాంట్లో నాకు వచ్చే నష్టమో ఇంకోటో ఇది కాదు. ఈ ప్రాంతం గురించి మాట్లాడండి. ఉండి ఇంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడూ లేని ఒక మ్యాండేట్ వచ్చింది ఈ ప్రాంతం నుంచి. నాకు తెలిసి 20 ఏళ్లలో తెలుగుదేశానికి ఎప్పుడు ఇంత మ్యాండేట్ రాలేదు రాయలసీమ ప్రాంతం. ఈసారి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న దానిలకు నీకు గతంలో రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ పార్టీని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నావు, డెఫినెట్గా చేసి చూపి, మంచి చేసి చూపి. ఎవడో చేసిన దాన్ని అంతా నాది అని చెప్పుకోవడం ఎందుకు? డెఫినెట్గా మంచి ఉంటే మంచిగా చెప్తాము, నష్టం జరుగుతుందంటే నష్టంగానే చెప్తాం, దాంట్లో వేరే ఇదేం లేదండి. సార్, రాయలసీమ గురించి మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే మాత్రం అసలు డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే డ్రిప్ పరికరాలు మరీ ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చంద్రబాబు ఇచ్చిన ఒక నెరేటివ్లో వెళ్ళొద్దండి. నేను సింపుల్ థింగ్, ఆయన ఏమన్నాడు మొన్న కూడా,
తమ్ముళ్ళు సాయంత్రం 5 అవుతుంది, పాలు బిస్కెట్ టైం అవుతుంది పాలకు, ఇది కూడా నేనే నేర్పించినాను జీవనోపాధి అన్నాడు. అది వీడియో కూడా ఉంది. సో ఆయన చెప్పినటువంటి ఏంటంటే ఎట్లయితుంది, గతంలో ఈ ప్రాంతంలో అసలు బోర్లలో నీళ్ళే లేవు, రెయిన్ గన్లు తీసుకొని వచ్చాను. రెయిన్ గన్లు తీసుకొని వచ్చి ట్యాంకర్లు పెట్టి మొత్తం రెయిన్ గన్లు పెట్టి హడావిడి చేసేసా. దానికి ఎంతో 300-400 కోట్లు చేసినాడు. తర్వాత ఇతను ఇదే డ్రిప్ కంపెనీలకు 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు అప్పు పన్నాడు. నాకు తెలిసి 1000 కోట్ల ఆడెంతో ఉంది. పెడితే వాళ్ళు ఎవడే కానీ డ్రిప్ సప్లై చేయమని చెప్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ కంపెనీస్ అందరినీ కూడా పిలిపించి వాళ్లకు కొద్దిగా డబ్బులు ఇచ్చేసి ముందు ఇదిగో ఫేస్ వైజ్ మీకు డబ్బులు ఇచ్చుకుంటూ పోతామని చెప్పేసి మొత్తం డ్రిప్లు అనేది సప్లై చేసే కార్యక్రమం చేయడం జరిగింది. పోయిన గవర్నమెంట్లోనే జరిగింది. ఈయనే అన్నింటినీ కనబెట్టినాననే పద్ధతిలో చెప్పుకోవడం నిజంగా అంటే బాధాకరం. అంతకుముందు డ్రిప్పులు లేవా? ఈయన కదా 1000 కోట్లకు పైగా అప్పు పెట్టినాడు లేదో కనుక్కోండి. అవన్నీ మేము క్లియర్ చేసి మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయన నేరేటివ్ని పట్టుకొని మనము ఊగలాడడం అనేది చాలా తప్పు. చాలామందికి ఒక జనరేషన్ పీపుల్కి అందరికీ కూడా నేనే చదివిపించాను, నా వల్లనే అమెరికాకు పోయినాను అని కూడా చెప్తుంటే దాన్ని కూడా సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అరే నా అమ్మా నాయన కష్టపడి నిన్ను చదివించారు, నువ్వు కష్టపడి ఎగ్జామ్స్ రాసావు, నువ్వు కష్టపడి వైవా అటెండ్ అయినావు, నువ్వు పోయి ఇంటర్వ్యూ అటెండ్ అయినావు, నువ్వు సంపాదించుకున్న ఉద్యోగం కూడా ఇంకోటి కొట్టేస్తున్నాడు, అది క్రెడిట్ తీసుకుంటా అంటే నీ బతికేలా? నువ్వు చదివిన కష్టం కూడా ఇంకోటి కూడా కొట్టేస్తున్నాడు. ఈరోజు మా రాష్ట్రంలో అట్లాగే ఉంది. నీ కష్టాన్ని వేరేవారు దోచుకుంటున్నా కానీ ఉన్నాడు. అదేదో క్రెడిట్ చోరీ రెండే జరుగుతున్నాయి. ఒకటి క్రెడిట్ చోరీ, ఒకటి ఓట్ చోరీ, రెండే జరుగుతాయి. అంటే మీ పాలనలో జరిగినట్టు అభివృద్ధి కూడా చంద్రబాబు చోరీ చేస్తున్నాడు అంతే కదా, డెఫినెట్గా కదా. మేము రోజు ఇప్పటికి 20 ప్రెస్ మీట్లలో, నిన్న భోగాపురం జరిగిందండి. నిన్న భోగాపురంలో 2 days బ్యాక్ ఓపెన్ చేసినారు. చంద్రబాబు నాయుడు భోగాపురంతో పాటు కుప్పం కూడా ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినాడు 2019లో. జగన్మోహన్ రెడ్డి గతంలో 15,000 ఎకరాలు తీసుకుంటారంటే అంత అవసరం లేదు అని దాన్ని 2600 to 3000 ఎకర్స్కి సబ్జెక్ట్ కరెక్షన్ తీసుకొని ఆ రోజే చెప్పాడు జిఎంఆర్ దగ్గర 2026 కల్లా ఫ్లైట్ ఎగరాలి అని చెప్పడం జరిగింది. అదే రోజు జిఎంఆర్ మాట్లాడిన మాటలు, మీ నాన్న శంకుస్థాపన చేశాడు ఏది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, శంకుస్థాపన చేసినాడు, ఓపెనింగ్ మీ నాయనే చేసినాడు. ఇది మళ్ళీ కొడుకుతో నేను ఈ కార్యక్రమం చేపించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పిన సందర్భం కరెక్ట్ జనవరికి ఒక ఫ్లైట్ ఎగిరింది. అదేవిధంగా అక్కడ ఒక సీడ్ యాక్సిస్ రోడ్డు కావాలి సార్. అదే విషయం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు మాట్లాడినటువంటి భాష అదే వర్డ్స్. ఎర్ర బస్సు కూడా తిరగని ప్రాంతానికి ఎందుకు? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఆయన 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఆయనకి ఆ ల్యాండ్ అంటే ఎందుకో కానీ గజ దాన్ని భూమి తీసుకోవాలా, 7 కోటికి ఇచ్చేయాలా, 99 పైసలు బ్యాచే కదా వీళ్ళంతా. దాని మీద ఉన్న మోజు ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా క్లియర్ కట్గా చెప్పినాడు. మీరు అదే కదా, మీరు ప్రతిదీ కూడా అమరావతి ప్రాంతంలో రాజధాని గురించి కూడా ఇలాగే మాట్లాడినాడు. మీరే ఒప్పుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి వీడియోస్ అన్నీ చూడండి, అన్ని కట్ పేస్ట్లు చేసుకోకుండా ఏమన్నాడు, ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రాంతంలో పెడితే గవర్నమెంట్గా మనకు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, ల్యాండ్ ప్రైజెస్ డిసైడ్ చేయడం కానీ ఇది కానీ. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళతో తీసుకోవడం వల్ల మీరు అక్కడ వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతాము, మనం ఇబ్బంది పడతాము అనేది గవర్నమెంట్ యొక్క వాదన, జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన. ఈరోజు అదే జరుగుతుంది కదా. ఫేజ్ 1 అమరావతిలో, ఫేజ్ 1 అమరావతిలో ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు, రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ ఇతను సెకండ్ ఫేజ్ అంటున్నాడు. ఫేజ్ 1లో ప్లాట్లు ఏముంది, రేట్లు ఏముంది, రేట్లు హైదరాబాద్ కంటే ఎక్కువ రేట్లు అయిపోయినాయి అనుకోండి, రేట్లు ఏమైనాయని చెప్పేసి వీళ్ళెవ్వరికీ ప్లాట్లు కనపడవు. చంద్రబాబుకు మాత్రం 5 ఎకరాల ప్లాట్ వస్తుంది, నారాయణకి ప్లాట్ వస్తుంది. రైతులకు భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్ రాకుండా ఎందుకు పోతుంది? అన్నీ ఓన్లీ ఆన్లైనే చూసుకోవాలా తప్ప ఫీల్డ్ లెవెల్ లేకపోతే ప్లాట్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియటంలే కదా. ఈ పరిస్థితి ఉండకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పినారు. నీ గిజను అని ఎక్కడో కట్ పేస్ట్ కాపీలు పెట్టేసి చేయించడం కాదు, ప్రాక్టికల్ భూమి మీద నడవండి. మన ప్రాంతము భౌగోళికంగా ఉండేది, రెవెన్యూ ఏ విధంగా వస్తుంది, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి. ఆ రోజు చెప్పిన ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి అదే. ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పెడితే వైజాగ్లో బ్యూటిఫుల్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్. ఇక్కడ నువ్వు 5 లక్షలు కాదు కదా 10 లక్షల కోట్లు చేసినా కానీ ఇక్కడికి రాలేరు. ఎందుకంటే రైతుల యొక్క ఆలోచన ప్రకారం అక్కడ భూమి రేటు పెరగాలని ఉంటుంది, దాని రేటు ఎక్కువగా ఉంటుంది, ఎవడే కానీ రాలేరు. ఇప్పుడు చూడు, నువ్వు ఆడ 99 పైసలకి ఇచ్చావు వైజాగ్ ప్రాంతంలో, నువ్వు అదే 99 పైసలకి ఇక్కడ ఇవ్వలేరు కదా. నువ్వు అమరావతి ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఏమంటే డెవలప్ కాలేదనా? భూమి ఎక్కడుందో ఎవరికి తెలియదు. అంతటి
ఇబ్బందికరమైన పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఒక తప్పుడు నెరేటివ్ని బిల్డప్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, బురద వేసుకుంటాడు. అది ఖండించలేని పరిస్థితులలో కూడా మా పార్టీ ఉంది. అది మాకు నిజం, ఎందుకంటే మేము నిజం చెప్పలేకపోయినాం, అబద్ధాన్ని ఖండించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే లా అండ్ ఆర్డర్ దాంట్లో ఇది చేస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం నిన్న మొన్న ఏం మాట్లాడినాడండి, మాట్లాడితే రోమాలు బీకుతా, ఒంగోబెట్టి కొడతా, ఈ కూతలే కదా కూసేది ఆయన, ఈ మాటలే కదా ఆయన మాట్లాడేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరిని ఏ పద్ధతిలో చేసినాడు ఆయన, చెప్పులతో కొట్టాల వైసీపీ నా కొడుకుల్ని అన్నాడు. మళ్ళీ ఎవడన్నా కౌంటర్ ఇచ్చినాడు అనుకో, నా కులం అని చెప్పేసి నాకు అన్యాయం చేస్తున్నారని మళ్ళీ మాట్లాడతాడు. ఆల్ దీస్ ఆర్ ఇప్పుడు జరుగుతున్న ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ రోజు తిరుపతిలో అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించినారు, అంతా పందికోవు కలిసిందని ఆయన చెప్పినాడు. తర్వాత ఆ లడ్లలో ఏమే కానీ లేదు అని చెప్పేసి మళ్ళీ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టినట్టు, ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టినాడు? దాని మీద కూడా రుజువులు అయ్యాయి. అయ్యో ఏం జరుగుతోంది ఏందనే తర్వాత అయోధ్యకు పంపించిన లడ్లో మాత్రం కల్తీ జరగలేదని అయితే రిపోర్ట్ ఇచ్చినారు కదా. ఒక సీఎంగా, ఒక డిప్యూటీ సీఎంగా నిజ నిర్ధారణ కాకుండా మీరు ఏ విధంగా బ్లేమ్ గేమ్ చేస్తారు అంటున్నా. టీటీడీలో జరిగిందా జరగలేదా కదా, నువ్వు ముందు ఎంక్వైరీ చేసి ప్రైమరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో ఇదో ఈ పద్ధతిలో ఇక్కడ జరిగిందని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడాలా. ఏదో టీ కొట్టుగాడ నా 2 టీ తాగుతా, 2 సిగరెట్లు తాగుతా అంటే వచ్చిపోయే నా కొడుకులు కూసే మాటలు చెప్పుకుంటూ పోతా అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేది, ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉండేది. నిన్న కూడా చెప్పిన డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ఆయన మాట్లాడిన మాటలేంది, ప్రతిపక్షంలో ఉండేది అంటే ఒక ననడం, మనమంటే విక్టిమ్ కార్డు పెట్టడం, ఏడ్చడము, దానికి ఏదో మన అవి చేసినాం ఇవి చేసినాం అని చెప్పడం. అంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మేము అన్నారు, మంత్రులు అన్నారు, వాళ్ళు ఒక సినిమా తీసినారు, వివేకం అని సినిమా తీసినాడు. ఎవడైనా సరే ఏ స్థానంలో ఉన్నా కానీ తీసిన డైరెక్టర్ని, తీసిన ప్రొడ్యూసర్ని కాళ్ళు చేతులు ఎరగొట్టాల, అంతకు మించి చేసిన తప్పు లేదు. ఎలా చేస్తారండి, నీ ఇష్టం కల్పిత పాత్రలని ఇంకో పాత్రలు అని చెప్పేసి రిలేటెడ్ అవుతున్నట్టు ఒక దీంట్లో ఉన్న దానిలకు అసందర్భంగా ఎట్లా అంటే రిలేషన్స్ పెట్టి తీస్తారా? అంటే మీ హయాంలో కూడా జరిగింది సార్. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ తీసిన మూవీస్ అన్ని సర్కాస్టిక్ మూవీస్, దోస్ ఆర్ ఆల్ పొలిటికల్ సర్కాస్టిక్ మూవీస్. మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదంటారా అసలు? సర్కాస్టిక్ మూవీస్, పొలిటికల్ సర్కాస్టిక్ మూవీస్ 100 వస్తాయి. ఒకరిని సర్కాస్టిక్గా తీయడంలో తప్పే లేదు, కానీ వ్యక్తిగత అంశాలను పెట్టుకొని దాని మూవీస్ని తీసి ఒక తప్పుడు రిలేషన్స్ పెడుతూ తీయడం అంతకంటే గలీజ్ ఏమైనా ఉంటుందే? మాట్లాడితే వివేకానంద రెడ్డిని చంపించినాడు, బాబాయిని చంపించినాడు అంటారు. నిన్నేం చెప్పింది కోర్టు? ఏం చెప్పింది? నిన్న మాట్లాడినాడు పవన్ కళ్యాణ్, నిన్నేం చెప్పింది? వాళ్ళ బంధువులకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీలో నాట్ నీడెడ్ అని చెప్పిందా లేదా? అయినా మనకు తెలివి లేకపోతే ఎట్లా? ఊరికే బాబాయి గొడ్డెలే ప్రాస రాసుకుంటా అంటే ఇంక ఇష్టానుసరమ. గో అండ్ వాచ్ దట్ మూవీ. ఎంత గలీజ్గా అంటే ఎంత గలీజ్గా తీసినారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కానీ ఆయన ఏమన్నా ఎలా ఉన్నాడు, కానీ ఇంకెవడైనా ఉంటే నేను చెప్పాను కదా, కాళ్ళు చేతులు కాదు కదా, కిందికి మీదకి కోసి పడేయాల తీసిన ఆయన ఎవడైనా కానీ. ఏ విధంగా తీస్తా అంటారు? అదే మా దరిద్రం అట్లుంది. కేవలం మేమేదో అన్నాం కాదు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేది, నోటికి వచ్చినట్టు పోస్టింగ్స్ పెట్టేది, దాని గురించి ఏదైనా రియాక్ట్ అయితే మా మీద ఇట్లా దాడులు అని ఏడ్చేది. ఈ విక్టిమ్ కార్డు ప్లే చేసేది ఎక్కువ. ఎంత అంటే అంత గలీజ్గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే దీనిలలో ఆ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడంలో మేము ఖచ్చితంగా విఫలమైన, వీఆర్ ఫెయిల్డ్ ఇన్ దట్. ఆ వ్యక్తిగత దూషణలో వాళ్ళ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ, వాళ్ళ భార్య మీద కానీ, భారతమ్మ మీద కానీ డిఫరెంట్ పోస్టింగ్స్ పెడతా తీసినది. హౌ డేర్ ఒక కుటుంబం మీద తీయడానికి. అంటే కూటమి నాయకుల పరిస్థితి ఇప్పుడు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా ఉందంటున్నారా మీరు? నేను కూటమి నాయకులు చేసే దుష్ప్రచారాన్ని, లేకుంటే గతంలో చేసి మమ్మల్ని అని చెప్పేసి ఈ విధంగా అంటున్నాడనే చేసిన దానికి అన్నిటికీ మూల్యం వాళ్ళే. పవన్ కళ్యాణ్ తిడతాడు, ఆయన ఎవరైనా కానీ రిటర్న్ అంటే కులంలో ద్రోహిగా, మా కులాన్ని అంతా ఇది చేస్తున్నాడు అనగా ఎగ్జిబిట్ చేస్తాడు. అంతకంటే లేదు. నిన్న మాట్లాడినాడండి,
ఏ రోజైనా కానీ ఈ ప్రాంతంలో గురించి దానికి ఇలా చేయాలా మేలు చేయాలనేది ఏదైనా మాట్లాడతాడా? ఎత్తుతే అంతే. నేను దేశంలో ఇంతమందిని చేస్తాను, నేను అన్నీ మాటలు నేను దేశంలో చేస్తున్నాను, ఇంతమందిని కలిపి ఎవరిని కలిపినావు? కలిపిన బీజేపీ తెలుగుదేశాన్ని కలపడానికి చూసినా కానీ ఈ దేశ యొక్క సమగ్రతను కలపడానికి నువ్వేం ప్రయత్నం చేయలే కదా. నువ్వు ఈ దేశంలో కులాల వారిగా చేస్తున్నావు, మతాల వారిగా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప అందరూ ఐక్యంగా ఉండాలి, బాగుండాలి అనే దాని మీద నువ్వేం ఫైట్ చేయటంలే కదా. ఆ కాలం పోయింది. పవన్ కళ్యాణ్ అనే వాళ్ళకు ఆ సినిమాలో అదే నాయకుడు అంటే మోసం చేస్తాడు నాయకుడు అని ఒక పాట ఉంటుంది పవన్ కళ్యాణ్ది. సేమ్ దాంట్లో ఏ నాయకుడు అని ఆయన పాట పాడినాడు, అదే నాయకుడికి హీరో పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. నాయకుడిని నమ్మి మోసపోవద్దు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాడు అని చెప్పేసి ఆయనే పాట పాడతాడు, దాంట్లో డాన్స్ చేస్తాడు. ఆ పాటను పవన్ కళ్యాణ్ రెండు పక్కన పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలాగే ఉంటాడు. దౌర్భాగ్యం, మాట్లాడలేరు. మాట్లాడితే మతం అనే ముసుగులో మా దాడులు జరుగుతున్నాయి. ఈ దేశం ఏమైపోతుందనేది అసలు లేదు. 91 రూపాయలు డాలర్ అయింది, మాట్లాడిచ్చే నాతులు లేడు. మనకంటే ఆఫ్ఘనిస్తాన్ డాలర్ దాంట్లో చాలా బాగుంది. మనం ఏ విషయాన్నైనా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వెంకట్రామరెడ్డి అసలు గత ప్రభుత్వంలో మాట్లాడిన భాష మీద కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉండేటువంటి వెంకట్రామరెడ్డి ఎందుకు అప్పుడు నోరిప్పలేకపోయారు? ఎందుకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పలేకపోయారు? చాలా గ్రౌండ్ లెవెల్లో అసలు జరుగుతున్నటువంటి అనేక అంశాలను స్ట్రైట్ గా మాట్లాడేటువంటి వెంకట్రామరెడ్డి అధినేతకు చెప్పలేదని మీరు అనుకుంటున్నారు అంటున్నా. నేను అనేది అదే, ఈ రోజు మేము మాట్లాడిన భాష మీద కనపడుతుంది తప్ప అంతకుముందు వాళ్ళు ఏ విధంగా మాట్లాడినారనే దాని మీద లేదుకుండబోతోంది అంటున్నా. అవతల మాట్లాడిన భాషకు యువతల కౌంటర్గా మాట్లాడింటారు. ఈ కౌంటర్నే మాట్లాడి విక్టిమ్ కార్డు చూపిస్తాను, నన్ను ఇట్లానే వైసీపీ నా కొడుకుల్ని చెప్పుతో కొట్టాలి అనేది ఎవరు? పవన్ కళ్యాణ్ లేదా? దానికి పేరు నాని, అంతకుముందు దానికి పేరు నేను చెప్తాను భాష గురించి, అన్ని దాని గురించి చెప్తాను. దాని తర్వాత 2 చూపులు చూపించినది ఎవరు? ఆయనే కదా చూపించినది. తర్వాత వంశీకి తన ఫ్యామిలీని ఎందుకు బయటకు రావడం జరిగింది? ఆయన తన ఫ్యామిలీని ఐటీడీపీ నుంచే నన్ను టార్గెట్ చేస్తున్నారనే కదా ఆయన బయటకు రావడం జరిగింది. కొడాలి నానిని అదే విధంగా కదా. రోజాని ఏ విధంగా బాడీ షేమ్ చేసినారు, రోజాని ఏ విధంగా మాట్లాడినారు, అవన్నీ గుర్తుకురావు. కేవలం ఉన్నారు సార్, అప్పుడు మీరు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న కూతుర్లని మాట్లాడారు సార్. కూతుర్లను వాళ్ళని ఎవరినే కానీ మాట్లాడిన సందర్భం లేదు. మాట్లాడిన సందర్భము కేవలం ఆయన ఏది మాట్లాడతాడో దానికి కౌంటర్గా మాట్లాడినారు. దాంట్లో నేను సింపుల్, ఒకరిద్దరు ఉండొచ్చు, ఏదో మెప్పు పొందాలనే ఇది ఉండొచ్చు, కానీ జరిగిన ప్రతి అంశము కూడా వాళ్ళు ఇష్టానుసారము వ్యక్తిగత జీవితాల మీద పోస్టింగ్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది. నేను చెప్పాను కదా, ఒక ముఖ్యమంత్రి దాని మీద ఒక సినిమా తీసినారయ్యా, అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది, అంతకంటే దరిద్రం ఏముంటుంది? ఈరోజు మాట్లాడుతున్నారు అందరూ నీతివంతులే, ఈరోజు అందరూ చాచాలే మాట్లాడుతున్నారు. ఏమి ఇదే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడినాడు లోకేష్? యాడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి? ముండల కోసం పోయినాడు అన్నాడా లేదా? ఉందా లేదా అదంతా వీడియో? ఎక్కడొచ్చింది అదంతా? అది మాట్లాడితే వాళ్ళు బాధతో దీనిలతో మాట్లాడినారు, మేము మాట్లాడితే ఆవేశంతో మాట్లాడినారు. సో డెఫినెట్గా ఆ రోజుకి ఈ రోజుకి జరుగుతున్న ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి ఈ విధంగా చేయించిన ప్రయత్నం. తర్వాత విక్టిమ్ కార్డ్, అయ్యో నాకు ఇంత జరిగిపోయింది, నన్ను ఇది జరిగిందని బాధపడడం, ఏడ్చడం, ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగంగా జరిగింది. ఇట్స్ ఆల్ ఒక సెటప్ స్క్రీన్ ప్లే, అంతకంటే వేరేది. అయితే ఇప్పుడు ఎలా ఉందంటారు సార్ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు? నేనేముంది, గ్రామాలు లేకపోతే జనం చెప్తారు, ఎక్కడ పోయినా కానీ జనాలు చెప్తారు. ఎవరో సంపద సృష్టిస్తామంటే ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు, కానీ వాళ్ళు సంపద సృష్టించడానికి అనేది జనంకి ఇప్పుడు అర్థమవుతుంది. చెప్పిన ప్రతి హామీను ఏ విధంగానే పీపీపీపీ అని అప్పుడు 1500 1800 అది పీపీపీపీ 4 P4లో చేశారు. P4 మెథడ్ దత్తకు తీసుకుంటారన్నారు, ఇది అని ఏదో జంబకి. అంటే నేను చంద్రబాబును ఈ హామీల విషయంలో తప్పు పట్టాను. దిస్ ఇస్ ద 4th టైం, అతను 4th టైం ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ప్రతిసారి చెప్తానే ఉన్నాడు, జనాలు అలాగే నమ్మిస్తున్నాడు, దాని తర్వాత అయిపోతానే ఉంది. సో అది జనం ఆలోచించుకోవాలా, ఆయన చెప్పిన దానికి ఆ మాత్రం క్రెడిబిలిటీ ఉందా, చెప్పినది చేస్తాడని. ఇప్పుడు మనకంతా ఆలోచన ఏంటంటే ఏమి ఇచ్చాడనే దానికంటే కూడా ఏం వస్తుందనే ఆలోచన ఎక్కువైపోయింది. అబద్ధాలు చెప్పే అంశంలో చంద్రబాబు దిట్ట అంటారా?
అబద్ధాలని చెప్పిన దాన్ని నమ్మించే దాంట్లో దిట్ట ఆయన. దానికి ఇంకో ఫేస్ పెడతాడు, అది పవన్ కళ్యాణ్ ఫేసో మోడీ ఫేసో ఇంకోటి పెట్టి వీళ్ళందరూ నా దాంట్లో ఉంటారు. నా ఫేస్ నా మాట చెల్లనప్పుడు ఇంకో నేను పెద్ద మనుషులు ఇద్దరిని తీసుకుపోతారు కదా. ఒక పంచాయతీ పోతాము, ఒక పంచాయతీలో పోయినప్పుడు నేను ఆ రోజు ఒక మాట చెప్పింటే దాని మీద నిలబడినారు, నాకు మొహం చెల్లదు, అప్పుడు ఇంకో ఇద్దరిని తీసుకుపోతాను పెద్ద మనుషులు అనుకునే వాళ్ళను. తీసుకుపోతే ఓహో వాళ్ళిద్దరు వచ్చినారు లేప్ప, ఇతన్ని నమ్మితే లేకుంటే వాళ్ళిద్దరన్నా చూసుకుంటారు కదా అని ఆయన మాటలు నమ్మే పరిస్థితికి ఉంటారు అన్నమాట. అదే జరుగుతుంది. మీ కంపారిజన్ అంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క సీనియారిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం ఆలోచించినప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు యొక్క దగ్గర 15 సంవత్సరాలు. ఈ రెండింటికి కంపేర్ చేయండి, ఎంత రిఫార్మేటివ్గా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సచివాలయాలు అన్నారు, దాని ఏమైనా స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు అని పేరు పెట్టాడు. ప్రతి రిఫార్ము కూడా ఒక ప్రభుత్వం అన్న తర్వాత ఏం చేస్తుంది చెప్పండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి హెల్త్ ఇవ్వాలి. దాన్ని ఎంత తక్కువతో ఇవ్వాలంటే అంత తక్కువతో ఇవ్వాలి. సో అదే కార్యక్రమమే చేసినాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మంచి మందు ఇస్తామన్నాడు, 100 రూపాయలకే మందు ఇస్తామన్నాడు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది, హెల్త్ సిస్టము పోయింది, మంచి మందే లీడ్ అయింది. ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చెప్పుకునే మా ఇంట్లో పెళ్ళాం పిల్లలకు తల్లిదండ్రులు కాదు, మందు బాటిల్ ముందర చెప్పుకుంటున్నారు ఇప్పుడు. సో వానికి అదే బెటర్ అనిపించింది. నీ స్కూల్స్ ఎలా డెవలప్ చేసినాము అనేది ఇంపార్టెంట్ కాకపోయింది, నీ హాస్పిటల్స్ ఏ విధంగా డెవలప్ చేసినాము అనేది ఇంపార్టెంట్ కాకపోయింది, 50,000 మందిని హాస్పిటల్ మెడికల్ రంగంలో రిక్రూట్ చేసినామనే విషయం మేము చెప్పుకోలేకపోయినాం. 20,000 కోట్లకు పైగా నాడు నేడు దానిలో స్కూల్స్ డెవలప్ చేసినామని చెప్పలేకపోయినాం. ఇప్పుడు నేను కూడా ఒక హాస్పిటల్ కట్టించిన, నేను ఇక్కడ చూసే MCH కట్టించిన, మదర్ చైల్డ్ హాస్పిటల్ కట్టిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మా ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన తర్వాత దాన్ని నేను కట్టించిన దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేసి దాన్ని కంటిన్యూ చేయలేదు, కానీ దాన్ని తీసేసి ఏదో డయాలసిస్ సెంటర్ పెట్టాడు. బేసిక్గా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ పిల్లలు వాళ్ళ తల్లులే ఇబ్బంది. నేను ఎందుకంటే హాస్పిటల్ విజిట్ చేసినాను కాబట్టి నాకు తెలుసు. నేను ఇప్పుడున్న సత్యకుమార్ ఉన్నాడు, ఎన్నిసార్లు హాస్పిటల్ పోయి విజిట్ చేసినాడు, ఏం కావాలని చెప్పి చూసినాడు. ఇప్పుడు అదే లోకేష్ వీళ్ళు మంగళగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్ కడుతున్నారు, కుప్పంలో హాస్పిటల్ కడుతున్నాడు. ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఉండి ఇక్కడ ఎందుకు మన హాస్పిటల్ రెనోవేట్ చేయలేకపోయినాడు? అదే హాస్పిటల్ని రెనోవేట్ చేయాలి అని చెప్పేసి నేను మా 18 కోట్లకు పంపించిన, మీరు ఎందుకు కట్టలేదు? నేను ఒక హాస్పిటల్ కట్టించి అక్కడ ఉన్నదంతా ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత అది డెమాలిష్ చేయాలి కదా, మొత్తం ఉన్నది డెమాలిష్ చేస్తే డాక్టర్లు ఎక్కడికి పోతారు, పోలేరు, కాబట్టి నేను అది పంపించిన. 20 కోట్లది ఇంకా గవర్నమెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. సో అవగాహన రాహిత్యం, జనం దగ్గరికి పోలేరు, జనం దగ్గరికి పోవడానికి ఇబ్బంది. ఇప్పటి వరకు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. సత్య ఎన్నిసార్లు వచ్చినాడు, ఎన్ని ఎలక్షన్లప్పుడు ఉన్నాడు, ఒక 20 రోజులు నెల రోజులు ఉన్నాడు అనుకోండి. దాని తర్వాత ఇప్పటికీ ఒక నెల రోజులన్నా ఉన్నాడా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో? పట్టుమని కంటిన్యూస్గా ఒక 15 రోజులు ఉండి ఏమేమి సమస్యలు ఏమేమి కావాలి అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని ఫాలోఅప్ చేసుకునే దాఖలా లేవు కదా. యూనో పిఏలను పెట్టుకున్నాడు అతను, కాబట్టదు. నేను అతన్ని కూడా తప్పు పట్టను. ఎక్కడి నుంచో ఊడిపడి అతను ఏదో అద్భుతాలు చేసినాడు కదా, నమ్మినారు ప్రజలు. నేనేమిటంటే అంతగా వచ్చినప్పుడు నీకు ఒక మంత్రి స్థానంలో కూర్చోబెట్టినాడు. మా ధర్మవరానికి ఇప్పుడు నాయిరెడ్డి తర్వాత మినిస్టర్ మళ్ళీ ఇప్పుడే అయినది. ఎంత డెవలప్ చేయాలా? దట్టు నువ్వేం కూటంలో కాదు, యువర్ బీజేపీ. నీకు సెంటర్లో డెఫినెట్గా సత్యాకు సెంటర్లో విపరీతమైన పరిచయాలు ఉన్నాయి. బట్ అది కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు. అవి చేపిస్తాం, ఇవి చేపిస్తాం, ఇవి అని చెప్పి నియోజకవర్గ ప్రజలు కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ అన్నింటినీ తన ప్రొఫెషనే అది. లాబింగ్ చేయడమే తన ప్రొఫెషన్. అది చేస్తున్నాడు తప్ప ఈ నియోజకవర్గం కోసం లాబింగ్ చేసేసి నిధులు తీసుకొని రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావాలి, ఏదైతే జనం ఆశ పెట్టుకున్నారో ఆ ఆశలకు తగ్గట్టుగా పనిచేస్తామని ఎక్కడ పనిచేయటం లేదు. నేను 2006లో వచ్చినాను. 2008 ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్యను గుర్తించి ఆ రోజుల్లోనే జైపాల్ రెడ్డి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి అప్పట్లోనే 80 కోట్ల రూపాయలతో నేను శంకుస్థాపన చేసినాను. రాజశేఖర్ పిలిపించుకొని వచ్చి, నేను అప్పుడు ఏ పోస్టులు లేను, ఐఎమ్ యంగ్. నాకు ఆ క్యూరియాసిటీ, ఈ ప్రాంత ప్రజల మీద ఏం చేయాలని చెప్పేసి జరిగిన ప్రతి అభివృద్ధి. నేను ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏదో డెవలప్మెంట్, మొన్నటి వరకు తాగే నీళ్ళు లేదు. 50 ఏళ్ళుగా వాళ్ళ నాన్న, వాళ్ళ నాయన, వాళ్ళ నాన్న సమితి నుంచి అన్నీ ఉన్నారు. తాగే నీళ్ళు తాడిపోతే మొన్నటి వరకు లేవు. ఇప్పటికీ హిందూపూర్కు లేవు నీళ్ళు, తాగే నీళ్ళు. మేము ఇక్కడ రోజు ఇప్పిస్తున్నాం. జరిగిన ప్రతిదీ కూడా నేను ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మీరు చూసింటారు, కదిరి ఫ్లైఓవర్
అప్పుడు ఇంటింటికి వెళ్ళా, ల్యాండ్ ఎక్వైజేషన్లో మొత్తం అయిపోయింది. ఒక 20 మంది కోర్టుకు పోయినారు. ఆ కోర్టుకు కూడా 20 సార్లు కోర్టుకు పోయి నేనే మాట్లాడి జీపీలతో అందరితో కూడా జనవరిలో కేసు కొట్టేసినారు. ఇంతవరకు ఆ పని కూడా మొదలుపెట్టలే. పబ్లిక్కి ఏం అంటే నీకు రోజు తిరుగుతూ ఉంటే, జనం మాటలు వింటూ ఉంటే, సమస్యలు తెలుసుకుంటూ ఉంటే నువ్వు దానికి సొల్యూషన్ చేయొచ్చు. నీకు అసలు వినే ఓపికే లేకపోతే, తిరిగే ఓపిక లేకపోతే, ఎప్పుడు చూసినా ప్రతిపక్షాల మీద ఎదురుదాడి, వాడిని ఇట్లా చేస్తాం, వీని ఇట్లా చేస్తాం, మేము 26 రాష్ట్రాల్లో ఉన్నాం, అక్కడ పొడుస్తాం, ఇక్కడ పొడుస్తాం. నువ్వు కాన్స్టిట్యున్సీలో చేయప్పా. ఒకసారి నెక్స్ట్ టైం ఎక్కడ పోతాడు. మా ఊర్లో మామూలుగా ఇక్కడ ఈ కంప చెట్లు కొట్టుకునే వాళ్ళు వస్తుంటారు, బొగ్గులోలు బీహార్ నుంచి వస్తూ అంటారు, వాడు బొగ్గులు కొట్టుకొని మళ్ళీ పోతా అంటారు. దెర్ ఇస్ నథింగ్ అన్నమాట. సో ఇతను అంతే. కానీ వచ్చిన ప్రతిసారి ఒకసారి ఎన్నుకున్న తర్వాత యూ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. మనం ఏం చేస్తాం అంత బెస్ట్. నన్ను ఎన్నుకున్నారు 2009లో. దట్స్ ద రీజన్. నేను తెచ్చిన కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ నేను తెచ్చినదే. సార్, మీరు ఎమ్మెల్యేగా చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా అధికారులని టార్గెట్ అయినందుకైనా మీరు ఓడిపోవడానికి కారణం, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు క్యూ లైన్లో నిలబడి అక్కడ ఏం జరుగుతుందని చూడడం, మరొక వైపు రైతులకి ఈ ఏదైతే ఉందో చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నటువంటి కరెంటు సబ్స్టేషన్స్ ఇవన్నీ తీసుకురావడం, మీకు ఎందుకు ఫెచ్చింగ్ కాలేదా? ఏంటి అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే నేనైతే ఈవీఎంలో నమ్ముతా. ఈవీఎంలో ఇప్పుడు పక్కన బీహార్ చూసినాము, నితీష్ కుమార్ మీద 5th టైం గెలిచినాడు. మామూలు జరిగే దాంట్లో కంటే 200 సీట్స్తో గెలిచినాడు. ఎలా గెలిచినాడు అంటే అందరూ అద్భుతమే అంటారు. సార్, మీకు 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎంసే ఉన్నాయి కదా సార్? అవును, మేము వచ్చినప్పుడు కూడా ఈవీఎంసే ఉన్నాయి. కానీ ఆ రోజు ఈవీఎంల వల్ల ఈ విధంగా తప్పుడు జరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏమీ కోర్టుకు పోలేదు. మేము పోయినాం కోర్టుకి. స్టార్ట్ అయ్యే ముందు 60% 70% ఉండేది. ఈవీఎంలో ఎంచేటప్పటికి 90% ఎలా వచ్చినాయని చెప్పి మేము కోర్టుకు పోయినాం. 5 ఈవీఎంలలో ఈ విధంగా ఎంచండి అని చెప్తే అతను ఒక ఆర్డర్ ఇస్తే బాలినేని శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి కోర్టుకు పోతే ఆయన దాని మీద రిజెక్ట్ అయ్యే లోపల ఆయన జనసేనలోకి పార్టీ మారాల్సి వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి అప్పీల్ పోవడానికి కూడా లేకుండా ఎలా జరిగింది? వాళ్ళేం పోలేదు కదా కోర్టుకి. టీడీపీ వాళ్ళు అది జరిగింటే, నష్టం జరిగింటే కోర్టుకు పోయిండాలి కదా. మేము పోయినాం కోర్టుకి. ఈ విధంగా అవకతవకలు జరిగినాయి. గెలిచిన తర్వాత ఓడిపోయినప్పుడు అయితే ఈవీఎంస్ అంటున్నారు ప్రతి పార్టీ, గెలిచినప్పుడు మాత్రం అవును. నేనైతే ఈవీఎంస్ని నమ్ముతాను. ఈ విధంగా మోసం జరిగినాయనే దాన్ని నమ్ముతాను. ఈరోజు నేను నమ్మిన దాన్ని బట్టి ప్రతి రాష్ట్రంలోనూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కదా. ఓట్ చోరీ ఏ విధంగా జరిగిందో మాట్లాడుతున్నారు కదా. 2,89,00,000 ఓట్లు పోయినాయి అని ఉత్తరప్రదేశ్లో చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు ఓట్లు పోతున్నాయి? ఇప్పుడు నేనున్నాను, ఎప్పుడు ఓట్ల గురించి కొట్లాడి. ఈ రాహుల్ గాంధీ మొన్న చెప్పిన ప్రెస్ మీట్ నేను 7 ఏళ్ల కిందటే పెట్టాను. 7 ఏళ్ల కిందటే ప్రజెంట్ చేశాను. దాంట్లో ఉండేది ఇప్పుడు కూడా జరుగుతుంది. నేను ఎలక్షన్స్ టైంకి 10,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన. దాంట్లో 7,000 ఓట్లు తీసేసినారు. కరెక్ట్ ఎలక్షన్ నామినేషన్ అయ్యే లోపల ఒకే నెలలో మళ్ళీ 25,000 ఓట్లు పెరుగుతాయి. ఆ ఓటర్లు ఎక్కడున్నారో తెలియదు. మళ్ళీ ఎంక్వైరీ మొన్న చేయించా అయిపోతాయి. మళ్ళీ కొత్తగా 20,000 దొంగ ఓట్లు కనపడతాయి. వాళ్ళు ఉండరు, పెట్టరు, ఎక్కడోలో తెలియదు. ఎలా వస్తాయి? అంటే ఇంత ప్రజాస్వామ్యమైన దేశంలో అట్ ద లీస్ట్ ఒక్క ఓటర్ లిస్టు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్ని. మీకు చేతనైతే ఈ దగ్గర 42,869 పోలింగ్ బూతులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏ ఒక్క ఓటర్ లిస్టు తీసుకొని ఇది తప్పులు తడకగా లేదు అని చెప్పి నిరూపించమని చెప్పండి. దే కాంట్, నిరూపించలేరు. అన్ని తప్పులు తడకగా, అన్ని దొంగ ఓట్లు, చచ్చిపోయిన ఓట్లు ఇవి ఉంటాయి. ఇవే ఓటర్లు అయితే ఉంటాయి. మనం కూడా చూసినాం కదా, బీహార్లో ఎక్కడి నుంచో హర్యానా నుంచి 6 ట్రైన్లు వేసినారంట. మీరు ఎప్పుడైనా చూసినావా? ఎలక్షన్ రోజుకి 6 ట్రైన్లు కొత్తగా రావడం. మామూలుగా ఇక్కడ అంటే మనం ఏమన్నా తెప్పించుకుంటాం. బెంగళూరులో ఎవరైనా ఉంటే వాళ్ళ కార్లో బస్సులో పెట్టించుకొని ఊర్లోకి తెప్పించుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం. ట్రైన్లు వేసిన సందర్భం ఎప్పుడైనా చూసినావా? మన జరిగింది. హర్యానా నుంచి బీహార్కి ట్రైన్లు వేశారు. అక్కడ ఓటు చూపించినాడు, ఇక్కడ ఓటు చూపించినాడు. జ్ఞానేష్, ఆయనకున్న జ్ఞానేష్ ఎవరికి లేదు. నాకెవరు మొన్న చెప్తాంది ఇంటర్నల్ డిస్కషన్లో, మన నార్త్ కొరియా కిమ్ము మనలందరినీ నియంత అంటున్నారు. మనం ఇదంతా వద్దు, ఎలక్షన్స్ పెడతాము, ఎలక్షన్స్ జరిగినట్టు ఉండాలి, మనమే గెలవాలా అంటే వాళ్ళంతా కమిటీ అంతా కలిసి, లేదు సార్ ఇండియాలో అయితే బాగా జరుగుతానే, దానికి జ్ఞానేష్ అని ఒక ఎలక్షన్ కమిషనరు, ఆయన పోతే మీరు అనుకునే సాధించవచ్చు అని చెప్పినాడు అంట. సో వాళ్ళ ఒక టీం వచ్చి మొన్న కూడా ఈయన ఎక్కడికో వెళ్ళాడు చూడండి. జ్ఞానేష్ కుమార్ కూడా ఎక్కడో వరల్డ్ ఫోరంకి వెళ్ళి ఎక్కడో ప్రజెంట్ చేసినాడు. సో నెక్స్ట్ కూడా ఈయనకి వెళ్ళి ఉత్తర కొరియాలో ఎలక్షన్స్ ఎలా జరగాలి, జరిగినట్టే ఉండాలి ఎలక్షన్స్.
మళ్ళీ కిమ్మే కావాలా, కొట్టేవాళ్ళు వాళ్ళే, పెట్టేవాళ్ళు వాళ్ళే. మళ్ళీ కిమ్మే కావాలా. దానికి ఏదో వర్కౌట్ చేస్తున్నారు, తొందరలోనే అది కూడా అవుతుందని నేను అనుకుంటాను. ఆ విధంగా జరుగుతాయి ఎలక్షన్స్. ఆ విధంగా మన ఎలక్షన్స్ పద్ధతిని కానీ దీనిలో కానీ మన డెమోక్రటిక్ అంటాం. ఇది డెమోక్రటిక్గా నాకు ఎక్కడేం కనపడటంలే అనమాట. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇవన్నీ ఒక బూతు సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అది ఎవడు చేశాడా, ఎవడు చేస్తున్నాడు, అది కాంగ్రెసా, ఒకరి మీద ఒకటి వేసుకోవడం కాదు. ఈ దేశంలో సిస్టమ్ అవుతుంది, రూపీ డివాల్యూ అయిపోతుంది, ఏ దానికి పనికి రాకుండా పోతున్నాం అంతే. నేను చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ₹1.30 ఇస్తే మనం రూపాయి ఇవ్వాలి, మనం ₹1.30 ఇస్తే వాళ్ళు రూపాయి ఇస్తారు. ఆఫ్ఘనిస్తాన్ దానికంటే దరిద్రం అయిపోయినాం మనం, అంతకంటే ఏం కావాలా? సో మనం ఎంత కంపేర్ చేసినా పక్కనున్న పాకిస్తాన్తో, వెనకున్న శ్రీలంకతో, పక్కన నేపాల్తో, దీనిలతో చూస్తున్నాం. మన వాల్యూ, రూపీ వాల్యూ ఏ విధంగా డీవాల్యూ అవుతున్నది మనం తెలియటంలే. ట్రంప్ బెదిరిస్తాడు, దాని గురించి మాట్లాడము, జరిగిపోతుంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటి సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఇంకా తొందరలో ఈ 3 ఏళ్లలో 4 ఏళ్లలో మనం రాబోతున్నామని చెప్పేసి నాయకుల్ని, కార్యకర్తల్ని ఊరడించడానికి, అది రియాలిటీ ఏంటి అసలు? ఒకవేళ ఇన్ కేస్ రిజల్ట్ ఏమైనా మీరు అనుకున్నట్టు రాకపోతే మరొకసారి ఏం చెప్పబోతున్నారు నాయకులు కానీ కార్యకర్తలు? ఏం చెప్పేది ఏం లేదండి. దీంట్లో జనంలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు చేస్తున్న హామీలు కావచ్చు, అవి నెరవేర్చకపోవడం కంటే కూడా ఒక సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం లేదు. ఏదో ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్లు సంపాదించుకునే ఒక ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్ప జనాలకు మేలు చేసే కార్యక్రమం జరగడం. నేను నీకు సింపుల్ థింగ్ చెప్తానండి. నిన్ననో మొన్ననో ఇది జరిగింది, ఎన్ఆర్జీఎస్ని తీసేయడం జరిగింది. అంటే తీసేయడం అంటే దానికి ఉన్న శాంక్షన్స్ కానీ బడ్జెట్ కానీ అన్నీ తగ్గించుకుంటూ వచ్చి స్టేట్ గవర్నమెంట్ 40-60 అని చెప్పినట్టు ఎప్పుడు పనికి వస్తుంది? ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ 40% పెట్టే పరిస్థితిలో ఉంటుంది చెప్పు? ఆ రోజు ఎందుకు తీసుకొని రావడం జరిగింది రాజశేఖర్ ఉన్నప్పుడు? ఇదే ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పేసి భిక్షాటన చేసి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాన్న కూడా ఎమ్మెల్యేగానే ఉండే, భిక్షాటన చేసి డబ్బులు తీసుకొని వచ్చి ఆ చనిపోయిన వాళ్ళకి ఇస్తూ సోనియా గాంధీతో ఇప్పించి, దాని తర్వాత మళ్ళీ ఇదే బండ్లపల్లికి తీసుకొని వచ్చి అక్కడే మొదలుపెట్టారు. దానివల్ల ఖచ్చితంగా రైతులకు, రైతు కూలీలకు చాలా మేలు జరిగిందనే చెప్పచ్చు. కూలీలు అనే వాళ్ళకు అప్పటి వరకు కూడా ఫ్యాక్షన్ తగ్గింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎలా తగ్గిందంటే, అప్పుడు వరకు ఆ లీడర్ ఇస్తాడో, ఏదో ఇస్తాడనో, ఆదాయం ఇస్తాడనో, లేకుంటే ఇంకోటి సాయం చేస్తాడనే కాలం నుంచి తనగా పని చేసుకోవడం వల్ల ఒక వారానికి ఎంతో డబ్బులు వస్తున్నాయి. ఫ్రెష్గా మార్కెట్కి పోతున్నాడు, వెజిటబుల్స్ తెచ్చుకుంటున్నాడు, కూరగాయలు, ఆకుకూరలు, పిల్లల్ని చదివించుకుంటున్నాడు, ఇండివిజువల్గా పెరిగినాడు, ఒకరి మీద ఆధారపడే కాలం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ దానికి తీసేసినది ఏంటంటే, నువ్వు నేను అంతా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాము, దాని పథకం తీసేసినాడు గాంధీ అని. కానీ దాంట్లో చాలా లోపభూయిష్టంగా ఉంది, చాలా ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి ఆ పథకం ద్వారా. మాట్లాడుతున్నాం మా సత్యనాడు, దాంట్లో రామ్జీ అని పెడితే మీకు అనవసరమా? గాంధీ చనిపోయేటప్పుడు కూడా హేరామ్ అన్నాడు. ఇస్ దట్ ఏ లాజిక్? అది కాదు కదా లాజిక్. ఎన్నాళ్ళ మీద ఇప్పుడు దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు, దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు. మనం దేవుడు చేసిన మనుషులు సినిమా చూసినాం, ఎన్టీఏ రామారావు, కృష్ణ, మురళీమోహను, జగ్గయ్య, ఇలాది. ఇంకా ఆ బ్యాచ్ ఇప్పుడు కనపడుతుంది. సో నమ్మే వాళ్ళది ఒకటైతే, దాన్ని నమ్మే వాళ్ళు, దాన్ని రాజకీయంగా వాడుకునే వాళ్ళు ఒక సెక్టర్, వాళ్ళది ఇప్పుడు నడిచిపోతుంది అంతే. ఇద్దరు గుజరాతీలకు దేశాన్ని నమ్ముతున్నారు, చూస్తున్నాం, ఊరుకుంటున్నాం, అంతకంటే వేరేది ఏంటి సార్? జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ ఓన్ చేసుకుంటుందా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు, మేము ఎందుకు ఓన్ చేసుకుంటా అంటామండి. ఆయనకు మేబీ హరికృష్ణ గానే బతికి ఉండింటే ఆయన బయటకు వచ్చి ఏదైనా మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు. నవ్వు యాజ్ అన్ ఇండివిజువల్గా అంత ధైర్యం చేస్తాడని నేను అనుకోవటం లేదు. బయటకు వచ్చి రాజకీయంగా మాట్లాడేంత పరిస్థితికి వస్తాడని అయితే నేను ఇప్పట్లో అనుకోవటం లేదు. డెఫినెట్గా నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, రాజకీయంగా కావచ్చు, సామాజిక పరంగా కూడా ఒక సమస్య మీద విశ్లేషించుకొని మాట్లాడే దానిలో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్లలో జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ద నెంబర్ 1. కానీ తను ఆ గీతను దాటి బయటికి రాగలుగుతాడా, ఆ ధైర్యం చేయగలుగుతాడా అనేది మేబీ వాళ్ళ మీ పార్టీ నాయకులు ట్రై చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టచ్ లో ఉన్నాడు అనేది ఒకటి. ఆయన మా పార్టీలో సీనియర్ నాయకులు కదా, మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకి ఆయనతో సంబంధాలు ఉండిండొచ్చు. అంత మాత్రాన ఆయన అయితే ఆ డేర్ చేసి బయటకు వస్తాడని అయితే నేను నమ్మటం లేదు. వాళ్ళ నాన్న ఉండింటే కనుక డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో అయితే ఒక చీలిక తీసుకొని వచ్చి డెఫినెట్గా రామారావు బిడ్డల్లో బయటకు వచ్చి చేసే వాళ్ళల్లో ఉండొచ్చు. వాళ్ళ నాయనకుంటే ఆ ధైర్యం ఉండేది. రామారావు పిల్లలు ఎందుకు మీకు బాగా చూసినాము అంటే, వాళ్ళ నాన్న దించేటప్పుడు కూడా హరికృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే దించగలిగినాడు.
లాస్ట్కు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతి అక్కడ ఉన్నప్పుడు కూడా కేవలం హరికృష్ణ ఉన్నాడు కాబట్టి ఆ శవం దగ్గరికైనా చంద్రబాబు పోగలిగినాడని చెప్పి చెప్పగలుగుతారు. సో వాళ్ళ నాన్న ఉంటే ఆ ధైర్యము ఆ మొండితనము ఉండేది. జూనియర్ ఎన్టీఆర్కి మేబీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు బయటకు వస్తాడనే ఆలోచన అయితే నేను చేయటం లేదు, నేను అనుకోవటం లేదు వస్తాడు. కానీ ఈ యంగర్ జనరేషన్ పొలిటీషియన్స్ అంటే సినిమా హీరోల్లో ఆయనకు ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ కానీ ఒక సమస్య మీద అవగాహన చేసుకునే తత్వం కానీ ఎక్కువ ఉందని నమ్ముతున్నాను. ఫైనల్గా సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా తీసుకుంటున్నారు? అసలు దాని గురించి ఏమన్నా ఇంకా ముందుకు ప్రొలాంగ్ చేస్తారా? నేను నా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు నేను అవన్నీ వినలేదు, కానీ తర్వాత మా వాళ్ళు చెప్పడం చెప్పింది కొంతమంది. నేను ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడితే ఆయన్ని మాట్లాడినట్ట, ఆయన భార్యని మాట్లాడినట్ట, ఆయన పిల్లలను మాట్లాడినట్ట. సో ఒక చదువుకున్నవానిగా యంగ్స్టర్గా నేను అంత దిగజారాలా? రెండు విషయాలు ఆలోచించు. నేను ప్రభాకర్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, నువ్వు మాట్లాడిన మాటలు ఎప్పుడు కానీ నువ్వు అదేదో పెద్ద ఇది అనుకుంటావు ఇది అనుకుంటావు, ఓసారి ఇంట్లోకి పోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోబెట్టి, పిల్లల్ని ఆడవాళ్ళను అందరినీ కూడా కూర్చోబెట్టి అది విపి ఈజ్ దిస్ అబ్జెక్షనబుల్లా లేదా మాట్లాడచ్చా అట్లానే వాళ్ళే ఇంట్లో ఉన్న పిల్లోళ్ళే వాళ్ళని ఉమ్ముతారు. సో ఆయన కేవలం ఏదో చంద్రబాబు దృష్టిలో పడ్డానుకో, లోకేష్ దృష్టిలో మీకు కూడా సజెషన్ చేశాడు సార్, మీరు చదువుకున్న చదువు ఏంటి, మీరు మాట్లాడే భాష నేను ఎప్పుడు బూతులు మాట్లాడలేదే, దాన్ని కూడా ఒకసారి కరెక్ట్ చేసుకోమని చెప్పి. నేను మాట్లాడిన వీడియోస్ ఏదైనా ఉంటే దానిలో ఇది తప్పు మాట్లాడినామనేది చూపియండి, తప్పేం లేదు. నేను తన ఫ్యామిలీతోనే చూడమంటే ఉన్నా, మనం మాట్లాడిన మాటలు ఏవైనా కానీ అది కుటుంబంలో కావచ్చు, నువ్వు కుటుంబంలోనే యాక్సెప్ట్ లేనప్పుడు సమాజంలో యాక్సెప్టెన్స్ ఉండదు. ఇంతకుముందు ఇదే విజయమ్మను కూడా మాట్లాడినారు, అదే సాక్షి ఆఫీస్ మీద కూర్చొని నోటికి వచ్చినట్టు. మళ్ళీ అదే విజయమ్మను వైఎస్ఆర్ కుటుంబంతో నాకేం ఇబ్బంది లేదు, అంతా మంచోళ్ళు, వాళ్ళ నాయన మంచోడు, ఇది మంచోడు అని ఇవన్నీ కానీ చూసినాను. సో నేను ఇప్పుడు మాట్లాడినాను అనుకో, తన స్థాయిలో నేను దిగజారి మాట్లాడితే, నేను ఇప్పుడు మాట్లాడితే ఏమన్నా ఇతనన్నా అనుకో, అది వాళ్ళ భార్యను ఉమానన్నా నిండాల, లేకుంటే వాళ్ళ కొడుకులనో కోడలనో వీళ్ళనన్నా తిట్టినట్టే కదా. ఏం ఉపయోగం? తనకంటే లేదు, సిగ్గు లజ్జ లేదు. నేను కూడా అంత దిగజారి పోవాలంటే ఎక్కడైతే కాదు కదా. నేను అడిగినది సింపుల్, నా మీద కాదు మొరగాల్సింది, నీకు పోయి వాళ్ళ దగ్గరకు పోయి మొరుగుతే 2 బిస్కెట్లు ఎత్తారు. ఎట్లా? ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు 100 రూపాయలు పెంచుకోవడానికో టన్ను మీద, ఇంకో దాంట్లో స్టీల్ ప్లాంట్లు ఇంత సంపాదించుకోవడానికో ఇది చేస్తారు. ఎవడికి తెలుసు నీ భాగవతం అంతా? చెప్పు. నువ్వు అంత చాచా గీచా అంటే ఎట్లనో అందరికీ తెలిసినదే కదా. సో ఇవన్నీ అనవసరమైన. నేను అంత చిల్లర స్థాయిలోకి నేను పోదలుచుకోలేదు. నేను ఆయనకు చెప్పేది ఏంటంటే, నువ్వు చూడు, అందరితో సమాజం యాక్సెప్ట్ చేయాలి మనం మాట్లాడే మాటలు. నేను అంటున్నాను కదా, మీ అన్న ఉన్నా కానీ ఈ ప్రాంతం గురించి ఫైట్ చేసేవాడు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు, ఈ ప్రాజెక్టులోకి వచ్చినప్పుడు వాళ్ళ అన్న మాటలే. రాజశేఖర్ నువ్వు సరార్థన్ కాటన్ అని చెప్పి పొగిడినవాడు. కావాలంటే వీడియోస్ చూడండి. ఈరోజు ఈ ప్రాంతంలో సరార్థన్ కాటన్ ఎందుకు? ఈయన తెలుగుదేశం తెలుగుదేశం మా చంద్రబాబును అంటావా అని చెప్పి గింజుకున్నాడు. వీళ్ళ నాయనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళ ఇల్లు 40 సంవత్సరాలు, మన 2014 వరకు 40 సంవత్సరాల వీళ్ళ కుటుంబం ఫైట్ చేసినది అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపుకుంటూ వాళ్ళ శవాల మీదనే వీళ్ళు ఎదిగినారు. వాళ్ళ శవాల మీదనే ఎదిగినారు. 2014లో వీళ్ళు తెలుగుదేశం లేకొచ్చినారు. ఈయనే పోయి ఎన్టీఆర్ మీద పోటీ చేసినాడు కదా. ఎట్లా చెప్తున్నాడంటే, పార్టీలో తెలుగుదేశము సింబల్ కాన్ నుంచి గుర్తుకు అప్లై చేసినప్పటి నుంచి కూడా ఇతనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకుపోయి, ఇతనే పార్టీ రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి కూడా నా చంద్రబాబును అంటావా ఇట్లాంటి కూతలు. చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి గతి లేక వీళ్ళని తీసుకున్నాడు. లేకుంటే 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఫైట్ చేసి, తెలుగుదేశం పార్టీ మీద ఫైట్ చేసి ఎన్నోసార్లు వాళ్ళు కూడా వచ్చి హెచ్చరించిన సందర్భం, మా నాయకుల్ని చంపుతావా, మా కార్యకర్తలను చంపుతావా అని. ఏంటి, తెలుగుదేశం పార్టీకి గతి లేదు కాబట్టి వీళ్ళని తీసుకున్నారు. వీళ్ళు గతి లేదు కాబట్టి తీసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళ వీక్నెస్, టీడీపీ వీక్నెస్. ఏదో కొద్దిగా మొరుగుతా అంటే ఏదో బిస్కెట్లు ఇచ్చా అంటారు, మా వాడిని చూసుకుంటా అంటారులే అని చెప్పేసి. కానీ ఒకటి ఆలోచించుకోవాలి ప్రభాకర్, ఈరోజు జరుగుతున్నది ఏంటంటే నీతోనే ఆగిపోయే అంశం కాదు, నీ కుటుంబాన్ని మొత్తం కూడా దీనిలోకి లాగుతాను. అది ఎంత దూరం పోతుందో, ఎక్కడికే దూరం పోతుందో తెలియదు. ఇప్పుడు ఈరోజు నిన్న మా చిన్నాన్న కొడుకుల్ని వాళ్ళ మీద కూడా వాళ్ళు అనొచ్చు కదా ఓ మాట,
నువ్వేంద్రా మాట్లాడేది అని చెప్పేసి రాగి అనిపించుకోవడం ఏముంటుంది చెప్పు, ఎవడైనా నచ్చు దాంట్లో. తర్వాత నీ బతుకేమైపోతుంది? నేను మాట్లాడలేదు, నాకు ఇంగితమో లేకుంటే ఇంకోటో సామాజిక స్పృహ ఉండి ఇంకోటి అంటాడు కదా, ఎరా కుంటున్నాయలా నీదేంద్ర మా గురించి మాట్లాడేది, మా బతుకుల గురించి మాట్లాడేది అని ఇంకోటి అన్నాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఏంద్రా నీ బతుకు తెలియదా అని చెప్పి తరిమి కొడతాను రాయలసీమ విరోధి. నిన్ను తాడిపత్రులు ఎన్నిసార్లు కొట్టినారు? తరిమి నిక్కరిప్పించి చూపించినారు, రారా చూసుకుందామని చెప్పేసి. తాడిపత్రిలో ముస్లిమ్స్ ఆ దర్గా కొట్టినప్పుడు ఉరికిచ్చి కొట్టినాడు. స్టీఫెన్ రవీంద్ర లేకుంటే ఆ రోజు లేవు. ఇవన్నీ చరిత్ర తెలిసినదే, ఆ ఊరోళ్ళకి అందరికీ తెలుసు నువ్వేంది, నీ బతుకేంది, నీ పరిస్థితి ఏంది అని చెప్పేసి. కానీ మనము ఆ స్థాయికి దిగజారి మనం మాట్లాడలేం కదా. అంతకంటే సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా పౌరుషం అనే అంశం మాట్లాడాను, నేను దాన్ని స్టిక్ అనే. ముఖ్యంగా ఎవరైనా కానీ దీని రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఎవరు స్పందించట్లేదు, అది బాధతో వచ్చినటువంటిది అంశమే తప్ప ఇంకా ఇతరత్ర లేదు. ఆ మాటకైతే కట్టుబడే ఉన్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరొక అంశం, చాలా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేము చేసింది చెప్పుకోలేకపోయాం కాబట్టి మేము ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలు చేసినప్పటికీ మేము చెప్పుకోలేకపోయాం. అయితే చంద్రబాబు చాలా నీట్గా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల్ని మభ్యపెట్టడంలో దిట్ట కాబట్టే ఆయన కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఏది అయితే ఏం కానీ మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఇప్పటికైతే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది అని చెప్పి ఒకవైపు చెప్తూనే, మరొకవైపు ముఖ్యంగా రాయలసీమకు చెందినటువంటి అనేక అంశాలపై ఓపెన్ డిబేట్కి ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధమే అని ఒకవైపు చెప్తూనే, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకవైపు చెప్తున్నాడు. మరొక అంశం, జూనియర్ ఎన్టీఆర్ విషయంకైతే పార్టీ టచ్లో ఉన్నది లేనిది నాకు తెలియదు, కానీ ఒకవేళ హరికృష్ణ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక చీలిక వచ్చేది, ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉండేవాళ్ళు అని చెప్పేసి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.